హాయ్ అండి. ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తానన్నాను కదండీ. ముందుగా ముక్కలకి ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసేసుకొని ఆనియన్స్ బాగా వేయించిన తర్వాత ఇలా మసాలా కూడా ఆయిల్‌లో వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ ఈ విధంగా మసాలా కూడా వేయించేసిన తర్వాత చేప ముక్కల్ని ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఉప్పు, కారం కూడా చక్కగా ముక్కలకు పడుతుంది. ఈ విధంగా మసాలా వేగించిన తర్వాత ఇలా చేప ముక్కలన్నీ కూడా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇలా దీనిలో తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసేసుకొని మనం ముందుగా ముక్కలకు పట్టించాం కాబట్టి చూసుకొని ఈ విధంగా ఉప్పు, కారం అనేది వేసుకోవాలండి. ఇలా తగినంత నేను వేసేసుకొని 2 స్పూన్స్ కారం కూడా వేసానండి. ముందుగా ముక్కల్లో 1 స్పూన్ వేసుకున్నాను కాబట్టి తగ్గించేసుకున్నాను. ఇలా చింతపండు ముందుగానే నానబెట్టుకొని చింతపండు రసం కూడా ఇలా బాగా మగ్గించేసిన తర్వాత చింతపండు రసం దానిలో పోసాను. తర్వాత ఇలాగ ధనియాలు, దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయ ఇలా వేయించేసి పై మసాలా పట్టేసుకున్నానండి. ఇలా కూర అంతా అయిపోయిన తర్వాత కొంచెం దించుతూ ఉన్నానుగా అంటే కూర అంతా అయిపోయిన తర్వాత కొంచెం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చేపల కూర రెడీ. ఇలా ఒకసారి టేస్ట్ చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేయండి. ఫుల్